వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డిపై మరో కేసు నమోదైంది. రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచి పద్మ ఆధ్వర్యంలో టీడీపీ మహిళా నేతలు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై గత ప్రభుత్వంలో శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్లు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆలకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలకు ఆవిడ శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ పార్టీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన సీనియరిటీ అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాగా కార్యకర్తగా ఉన్న శ్రీరెడ్డిపై రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు నిన్న టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచి పద్మావతితో పాటు టీడీపీ మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అదైతే గత 5 ఏళ్ల నుంచి వైసీపీ అధికారంలో ఉంటూ గత 5 ఏళ్లుగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, ఆవిడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత వీరిపై వ్యక్తిగతంగాను ఏదైతే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి కించపరిచారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఆ ప్రకారమే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ఏదైతే ఇప్పటికే శ్రీరెడ్డి ముందుగానే ఏదైతే టీడీపీ తన సెల్ఫీ వీడియో ద్వారా క్షమించమని చెప్పి కూడా ఇది పూర్తిగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది కొద్ది రోజుల క్రితమే. ఎందుకంటే వైసీపీ ప్రోత్బలంతో తాను ఇలా మాట్లాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది, క్షమించమని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే టీడీపీ మహిళా నేతలు, ముఖ్యంగా ఈ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచి పద్మావతి కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే తమ నాయకులను ఏదైతే వ్యక్తిగతంగానూ ముఖ్యంగా వారి కుటుంబాలకు సంబంధించి కూడా తీవ్రంగా మాట్లాడి ఏదైతే మానసిక క్షోభకు గురి చేశారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే అని చెప్పి కూడా అరెస్ట్ చేసి తీరాల్సిందని చెప్పి కూడా ఇక్కడ టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఇది 2వ ఫిర్యాదుగా చెప్పుకోవచ్చు. నిన్న అనకాపల్లి జిల్లాలో కూడా టీడీపీ మహిళా నేతలు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక సినిమా రంగానికి సంబంధించి చూస్తే కనుక నిన్ననే ఏదైతే పోసాని కృష్ణమురళిపై గతంలో ఉన్న కేసును మళ్ళీ జన సైనికులు ఇక్కడ తెరపై తీసుకొచ్చి మళ్ళీ తిరగదోడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేసి ఆయన కూడా నోటీసులు అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా జిల్లా వారీగా పనిచేసిన ఈ సోషల్ మీడియా టీమ్స్ వీరితో పాటు ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడి అటు గత 5 ఏళ్లుగా పలు సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, వీరందరిపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే కఠినంగా వ్యవహరిస్తుందని కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, అటు జనసేన శ్రేణులు కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా గతంలో చేసిన వ్యాఖ్యలకు చర్యలు ఉండాల్సిందే అని చెప్పి కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తున్న వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా శ్రీరెడ్డి విషయంలో చూస్తే కనుక ముందుగానే శ్రీరెడ్డి ఈ పరిణామాలు చూసి తన సెల్ఫీ వీడియో ద్వారా మీడియా ముందుకు రావడం జరిగింది. ఇదైతే గతం నుంచి జరిగిన పోస్టులు, ఎందుకంటే తమలాంటి చిన్న సోషల్ మీడియాలో పనిచేసేవారిని, తమలాంటి చిన్నవారిని టార్గెట్ చేయొద్దు, ఏదైతే మీరు తెలుసుకంటే పార్టీ అధినేతలు ఎదురు తేల్చుకోవాలని చెప్పి కూడా శ్రీరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రోత్బలంతోనే తాను ఇలాగా మాట్లాడటం జరిగిందని చెప్పి కూడా శ్రీరెడ్డి జరిగింది.
క్షమించమని కూడా చెప్పి అడిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే టీడీపీ మహిళా నేతలు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారు. ముఖ్యంగా లోకేష్ సంబంధించి కూడా ఆయన కుటుంబ పరంగా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ పరంగా వ్యాఖ్యలించారు. అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా కుటుంబ పరంగా కూడా శ్రీరెడ్డి తీవ్రమైన కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అసభ్యకరంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మహిళా లోకం కూడా తలదించుకునేలాగా శ్రీరెడ్డి గతంలో మాట్లాడారు కాబట్టి ఆమెలో ఖచ్చితంగా మార్పు వచ్చి ఉండదు. ఇలాంటి శిక్ష ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా అరెస్ట్ చేసి తీరాల్సిందే. ప్రసాద్, ఇప్పుడు శ్రీరెడ్డిపై కేసు నమోదైతే చేశారు పోలీసులు, మరి ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు? దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ముందుగా ఒక్కొక్క యాక్షన్ గా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముందుగా శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో సెక్షన్లు చూస్తే కనుక ఎలాంటి సెక్షన్లు వేశారనేది కూడా పోలీసుల ద్వారా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ముందుగా నోటీసులు జారీ చేసి శ్రీరెడ్డిని పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేలా పోలీసుల ముందు హాజరమ్మని చెప్పి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఉంది. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈలోపు శ్రీరెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారని చూడాల్సిందే. ఎందుకంటే ఒక పక్క తాను క్షమించమని అడిగినా అదేవిధంగా ఇచ్చిపై బ్రహ్మాస్త్రాలు వేయొద్దు, ఏదో పార్టీ అధినేతలు తేల్చుకుని పార్టీ పెద్దలు తేల్చుకున్న తప్ప తమలాంటి వారి జోలికి రావద్దని చెప్పి కూడా శ్రీరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ టీడీపీ మహిళా నేతలు అయితే నిన్న అనకాపల్లిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ అదేవిధంగా రాజమండ్రిలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదైంది. వారు కూడా తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే శ్రీరెడ్డిలో ఖచ్చితంగా మార్పు వచ్చి ఉండదు. గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తమను కావచ్చు, ముఖ్యంగా తమ పార్టీ అధినేతలను తీవ్రంగా మానసిక క్షోభ గురి చేశాయి. దానికి ఖచ్చితంగా శిక్ష ఉండాలని చెప్పి కూడా వీరు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అది ఈ మేరకు పోలీసులు ఎలా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంది. ఎక్కువగా నోటీసులు ముందుగా జారీ చేసే అవకాశం అయితే ఉంది. నోటీసులు జారీ చేసి ఇక్కడ పోలీసుల ముందు హాజరవ్వాలని చెప్పి కూడా కోరుతారు. ఈ పరంగా చూస్తే కనుక ప్రస్తుతం రాజమండ్రిలోనే ఇద్దరు సినిమా నటులపై కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. శ్రీరెడ్డి పైన, అదేవిధంగా పోసాని కృష్ణమూర్తి పైన గతంలో ఉన్న కేసు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో అటు శ్రీరెడ్డి ఇటు పోసాని కృష్ణమూర్తి ఇద్దరు కూడా రాజమండ్రి పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది త్వరలోనే. అది ఈ లోపు వారు ఎలా రియాక్ట్ అవుతారని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే, ముఖ్యంగా టీడీపీ మహిళా నేతలు అయితే శ్రీరెడ్డి పైన టార్గెట్ చేసి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు శిక్ష ఉండాలని చెప్పి కూడా నిన్న అనకాపల్లిలో, అదేవిధంగా తాజాగా రాజమండ్రిలో కూడా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సార్, పవర్ ని ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. పవర్ ని ఎంజాయ్ చేయండి, మంచి మంచి పనులు చేయండి. మళ్ళీ తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు? రేపొద్దున మళ్ళీ మీరు ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయిండుంటే, మేము అధికారంలోకి రాకపోయిండుంటే, మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్ లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? లాజిక్ లేదు కదా సార్. అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? సో వాట్ ఎవర్, ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగా పోతూనే ఉంటది. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న ప్రాణాలవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.